హలో పృథ్వీ, విస్మయ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు మనం వచ్చింది ప్రమోషన్స్కి. మీరేం కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది. ఓకే, ఆయన వస్తారు, ఆయన చూసుకుంటారు అన్ని. విస్మయ కూల్, టెన్షన్ పడకండి. వచ్చారు. థ్యాంక్ యూ. What's the problem? What work with me? I can help. Actually, we made a film called Pothgadda. Oh, We came for promotions. superb. We were hoping, could you help, please? Which column? ప్రేమికులం. Touching left kidney also. నాది దర్శకులం. Right kidney. పోతుగడ్డ అని సినిమా తీసామండి. సో రిలీజ్ అవబోతుంది 30th జనవరిన. జనాల్లోకి ఇంకా తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాను. అలా క్యూట్ గా మాట్లాడితే నేను ఎందుకు చెప్పను, ప్రమోట్ చేయను చెప్పండి. అందుకే హీరో మనకులు పడినా కాదండి. బ్రో మన ట్విస్ట్ అది, సినిమాలో ట్విస్ట్ అవునవును. మీరు ఉండాలి కొద్దిగా. ట్విస్ట్ పాయింట్. ఓకే ఓకే, అయితే ఉంటా. అసలు ఈ టైటిల్ పెట్టడానికి మీ ఫస్ట్ థాట్ చెప్పండి. గురుగారు సీతారామశాస్త్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ టైటిల్ విషయంలో. 2003 అనుకుంటాను, సాంగ్స్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంతపురం సినిమా, అందులో ఒక సాంగ్ రాశారు గురుగారు. పచ్చి నెత్తుడితో ఓ పోతుగడ్డ, కక్షలు అడిగిందా ఈ ఆడబిడ్డ అని చెప్పేసి అప్పుడు ఆయన డిస్కస్ చేసినప్పుడు ఈ టైటిల్ గురించి అయితే ఇప్పుడు గురుగారు ఇది టైటిల్గా పెట్టుకోవచ్చు అబ్బాయి, నువ్వు రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటున్నావు కదా, పెట్టుకోవచ్చు అని చెప్పారు. సూపర్ సూపర్. మనం ఇక్కడ అంటే మూవీలో కర్నూలు స్లాంగ్ ఎక్కువ వాడారు కదా. అవును, మొత్తం కర్నూలు, ఇది కర్నూలు బెస్ట్ స్లాంగ్. అవును, కర్నూలు రాయలసీమ బ్యాక్డ్రాప్ స్టోరీ. అవును, అంటే ఇప్పుడు మన వాళ్ళు చూస్తేనేమో ఆంధ్ర తెలంగాణ, ఇది కర్నూలు స్లాంగ్ అంటే చాలా టఫ్. మరి వాళ్ళు ఎలా మీకు కోఆపరేట్ చేశారు? స్లాంగ్ మాట్లాడడానికి ఇబ్బంది ఏమైనా పెట్టారా? యాక్చువల్లీ వినాలనుకుంటున్నాం, చెప్పండి సార్. ఆల్మోస్ట్ అంటే ఒక 2 months బాగా ప్రాక్టీస్ చేశారు. ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ని ఇచ్చేసి ఫస్ట్ కంఠస్థం చేశారు ఏదో స్కూల్ స్టూడెంట్స్ లాగా, తర్వాత ఓన్ చేసుకున్నారు. ఆయనకి పదాలు కొద్దిగా అటు ఇటు అయినా కానీ నడవదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ నుంచి 1 more కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఎక్కడ లాస్ట్ లో ఒక లేదు, ఫస్ట్ నుంచి ముందు 2 పేజీల సీన్ ఉంటుంది అట్లా కాదు. ఇప్పుడు ఒక సీన్ చేద్దాం, దానికి ఎందుకు ఇప్పుడు అదే స్లాంగ్ లో మనం ఒక సీన్ చేద్దాం. ఆర్ యు రెడీ? చెప్పండి. చెప్పండి. ఇది చాలా బాగుంది. బాగుంది, సీన్ చేద్దాం. ఓకేనా? రెడీయా? ఇప్పుడు మనం క్యాంపస్లో లెటర్ ఇచ్చినప్పుడు మీరు చెప్తారు కదా. ఓకే, రెడీ? ఏందిలే మక్కులు పట్టినట్టుండో మరి ఇట్లాంటి అమ్మాయి దొరికితే ఆ మక్కులు పట్టినట్టే ఉంటుంది అమ్మాయి. లవ్ లెటర్ యాడ్లే ఇంట్లో పెట్టించి ఉండాలే మళ్ళీ చాలా వగలు పడతాడు. చాలా బాగుంది. ఈ వగలు సెట్స్ లో కూడా ఇంతేనండి. ఇద్దరు మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది కదా. చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఎంతోమంది రచయితలు, ఎంతోమంది దర్శకులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఎంతోమంది ప్రొడ్యూసర్స్, ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా, దేశానికి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చాలామంది వచ్చారు రాయలసీమ నుంచి. చాలా గొప్ప గడ్డ. అంటే నీళ్లు తాగితే రాయలసీమ, నీళ్లు తాగితే రాయలసీమ గాలి పీలిస్తే వాస్తవం. మళ్ళీ మా గురువుగారు సీతారామశాస్త్రి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే శివుడు, శివాలయాలు ఏదైతే మనం చెప్తామో ఆ శివతత్వాన్ని నింపుకున్నటువంటి గడ్డ రాయలసీమ. ప్రతి అడుగులో శివతత్వం అంటేనే అంత గొప్పగా ఉంటాయి. అక్కడి మనుషులు, అక్కడి ఆలోచనలు అన్నీ గొప్పగా ఉన్నాయి. బయటికి సినిమా పరంగానో పొలిటికల్ పరంగానో కనిపిస్తుంది కాదు రాయలసీమ అంటే, చాలా గొప్పది. అంటే సినిమాల్లో ఏం ప్రాజెక్ట్ చేస్తారంటే ఫ్యాక్షనిజం అని, కరెక్ట్, కమర్షియాలిటీ ఏదైతే కమర్షియల్ దాంట్లో లార్జర్ దాన్ లైఫ్ ఆడియన్ ఎంటర్టైన్ చేయడం కోసం, ఆడియన్ ఎక్సైట్మెంట్ చేయడం కోసం చాలా చెప్తాను. నేనేం విన్నానంటే, నాకు రాయలసీమ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు, నేనేం విన్నానంటే వాళ్ళు ప్రేమించారంటే ఇక ది ఎండ్కి వచ్చేస్తారు. ఎట్లాంటిదైనా కథలో కూడా బేసికల్లీ అంతేననుకోండి కదా. కరెక్ట్ కరెక్ట్. వీళ్ళిద్దరు లవర్స్. అవును, దా ఎండ్ వరకు పదా చూసుకుందాం అనే మెంటాలిటీస్ లోనే ఉన్నారేమో వీళ్ళు. కరెక్ట్. అంటే నాకు టీజర్ చూస్తే, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. సూపర్ సార్, మీ రాయలసీమ గురించి గొప్పగా చెప్పారు. అంటే ఆ గొప్పదాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాల్సి వస్తే సెట్స్లో మేము రాయలసీమ స్లాంగ్లో యాక్టర్స్ అందరం ఉంటే
మామూలుగా సెట్లో లైట్ కింద పడింది, చేయి తగిలింది, కాలు తగిలింది, కొన్ని ఎమోషన్స్ ఖచ్చితంగా కొన్ని రేజ్ అవుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రేమ గొప్పదా పరువు గొప్పదా, ప్రేమే, మనం ప్రేమ సినిమా చేస్తున్నాం ప్రేమ అని అంటే షౌట్ చేయాల్సిన సిచ్యువేషన్లు కూడా ఆ ప్రేమని చూపిస్తూనే ప్రతి టెక్నీషియన్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చేసాం సినిమాని. సూపర్. అంటే ఆ ప్రేమను అందరికీ అలా ఇంజెక్ట్ చేస్తూ చేసాం. అంటే నేను ఎక్కువ ఏంటంటే సార్, మీరు ఆ బస్ జర్నీ ఏదైతే ఉందో సినిమాలో, అవును, దానికి చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ చేశారు అని నేను విన్నాను. సో దాని గురించి మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఏంటి అసలు? జనరల్గా 24 క్రాఫ్ట్స్ పని చేస్తే గొప్పగా ఒక మంచి సినిమా అవుతుందని చెప్పి రెగ్యులర్గా అందరూ మనం చెప్తూ ఉంటారు కదా. 24 క్రాఫ్ట్స్, ఓ 24 డేస్ నిద్ర లేకుండా ఒక సినిమా ఆనెస్ట్గా, ఒక జెన్యున్గా కష్టపడుతూ సినిమా చేస్తే ఏంటంటే మా పోతుగడ్డ సినిమా. సూపర్. పెద్ద పెద్ద బెలూన్ లైట్స్, మా కెమెరామెన్ గారు రాహుల్ శ్రీవాత్సవ్, డిఓపి గారు, మేమందరం అట్లీస్ట్ నేను యాక్టర్స్తో కొంత రిలాక్స్ అవుతూ కంటెంట్ చెప్తూ ఉండేవాడిని. ఆయన మాత్రం సెట్స్లో మార్నింగ్ నైట్ సెట్లోకి వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ ప్యాకప్ చెప్పేంత వరకు ఆ లైటు షేడ్స్ ఎలా ఉన్నాయి అంతలా వర్క్ చేస్తూ చాలా గొప్పగా చాలా చేశారు. అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉందండి. కరెక్ట్. లైక్ మన ఖైదీలో ఉన్న కలర్ గ్రేడింగ్, ఫాంట్ స్టైల్లో చాలా ఇంటెన్స్ ఫ్రేమింగ్ ఉంది. మా డిజైనర్ చిన్మయి, మా ఫోటోగ్రాఫర్ మా డిఓపి గారు రాహుల్ శ్రీవాత్సవ్ గారు లైటింగ్ ఎంత బాగా ఫిట్ చేశారంటే అంత పర్ఫెక్ట్గా సపరేట్ టోన్లో ఉంటుంది సినిమా అంతా కూడా. మనలో అన్నమాట. ప్రొడక్షన్ చెప్తారా ఎంతైందో? పర్సనల్ బాగానే ఖర్చు పెట్టి ఉంటారేమో అని అయితే కనిపిస్తుంది. సినిమాకి ఏం కావాలనో అంతకంటే ఎక్కువ ఇచ్చారు మాకు ప్రొడక్షన్. ఇచ్చిన దానిలో ఈయన కూడా ఎవ్రీ రూపీ బాగా యూజ్ చేసి. అవును. నాకు అసలు మెయిన్ నాకు నచ్చిన షాట్ ఏంటంటే సార్, మనోడు ఏదో గన్ను ఏదో సంథింగ్ ఇలా పెడతాడు, హీరోయిన్ ఇలా గన్ ఇట్లా తీసిద్ది, బస్సు ఆ ఫైర్ చాలా బాగుంది సార్. అసలు ఆ షాట్ వెరీ ఇంప్రెసివ్. హ్యాట్స్ ఆఫ్. చలిలో వణుకుతూ, మీకు ఇందాక చెప్పాను కదా 8 degrees 9 degrees ఉండింది, అట్లాంటి చలిలో ఫుల్ ఫైర్ ఎఫెక్ట్. ఐ థింక్ లాస్ట్ ఫైర్ సీజీ కాదు, అది రియల్ గా బస్ చుట్టూ ఫైర్ పెట్టేశారు. అది మండుతుంటే చుట్టూ మేమిద్దరం లోపల అన్నమాట. నేనైతే తెలుగు వచ్చిన పడుకునే ఉంది అంత చలిలో. సౌండ్ వినిపించదు, యాక్షన్ కూడా మైక్లో చెప్పాలి, బస్కి దూరం లైక్ చాలా మీటర్స్ దూరం కూర్చోవాలి అందరూ, బికాజ్ అది ఆన్ చేస్తే యాక్చువల్ మంటలు కదా, అంత నాయిస్లో యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సీన్ ఎలా సీరియస్లీ ఫాల్ డౌన్ అసలు పడిపోయింది అనమాట. తనేమో బస్సు ఫైట్ జరుగుతుంది, యాక్షన్ సీక్వెన్స్ 4 minutes రాడ్ కొట్టుకుంది, అరే అదిరిపోయింది, ఇది బల వచ్చింది అనేసి అనుకున్నాం. తర్వాత అదేదో రియల్ గా కొట్టేసుకున్నాడు. మాకు దెబ్బలు తగులుతుంటే వాళ్ళు బయట భలే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వి థాట్ దట్ అది ఒక యాక్షన్ లో చేస్తున్నారు అనేసి అనుకుంటున్నాం, బట్ నిజంగా దాకే లోపల. సార్ మీ ట్రూ స్టోరీయో ఇన్స్పైర్డ్ స్టోరీ అని విన్నాము. అవును. ఏంటి సార్ చెప్పండి మాకు, మా ఆడియన్స్కి. అంటే ఇది నేను ఐ కేమ్ ఫ్రమ్ రాయలసీమ అని చెప్పాను కదా. ఒక అబ్బాయి పొడి చేసి ఉన్నారు, అబ్బాయి పరిగెడతా ఉన్నాడు, బ్లీడ్ అవుతా ఉన్నాడు, వాడికి చుట్టూ ఏదో ఒక గర్ల్ చున్నీ ఏదో ఉంది, వెనక ఒక 10-20 మంది వెపన్స్ తీసుకుని పరిగెడతా ఉన్నారు, వాళ్ళ వెనక ఒక అమ్మాయి పరిగెడతా ఉంది. ఒక స్టేజ్ దగ్గర వచ్చిన తర్వాత వాడిని వెనక నుంచి పొడి చేశారు, పడ్డం వచ్చి ధోపున పడ్డాడు ఒక దగ్గర, రివీల్ చేస్తే ఒక క్లాస్ రూమ్లో పడ్డాడు. ఆ క్లాస్ రూమ్లో స్టూడెంటే ఈ పోతగడ్డ సినిమా డైరెక్టర్ నేనే. ఇలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి వాటిని ఇన్స్పైర్ అయ్యి, కరెక్ట్ చెప్పాలంటే ఎంటైర్ కంటెంట్ అంతా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని వాటిని సినిమాటిక్ యూనివర్స్లోకి తీసుకొచ్చి రాసుకున్న కథ ఇది. నేనైతే 1 వారం రోజులు ఇంట్లో భయపడుతూ పడుకునే ఉండండి, ఇది కథలా రాశారు సార్ మీరు. అది అసలు ఆ పాయింట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించడం ఇట్స్ రియల్లీ గ్రేట్. నాకు ఇంట్రెస్ట్ అనిపించిన కంటే నా ప్రొడక్షన్ హౌస్ ఆ పాయింట్ని నమ్మి ముందుకు తీసుకెళ్లిన విధానం సీరియస్లీ ఇవాళ మేమందరం ఇలా కూర్చోవడానికి కారణమైంది. థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ హౌస్. బ్రదర్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్గా మూవీ అంతా అయిపోయాక ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లోనే మిగిలింది బ్రో ఇది. షూట్కి వెళ్తున్నాం అంటే ఏదో వర్క్కి వెళ్తున్నట్టు కాకుండా, అబ్బా ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, మంచి ఫన్ చేయొచ్చు అని. షూటింగ్ టైమ్స్ ఎక్స్టెండ్ అయినా కానీ ఏదైనా కానీ ఓ మంచి సెట్ ఎక్స్పీరియన్స్ బాగుండేది. ఓకే, బ్యూటిఫుల్ మెమరీస్. చెప్పినట్టు ఇందాక మా డ్రైవర్ బస్ డ్రైవర్ కదా, అతను కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. అతనికి డ్రైవింగ్ సరిగ్గా రాదు.
అతను ఆ బస్సు నడుపుతూ తీసుకెళ్ళేవాడు. మేము అలానే ఆ బస్సులో కూర్చుని సరిగ్గా నడుపుతారా అనే టెన్షన్తో మేము సీన్లు చేయడం, ఇలా అంతా ఫన్నీగా ఉండేది. డ్రైవింగ్ రానివాడితో బస్ డ్రైవింగ్ చేయించడం అంటే అది డైరెక్టర్ గారి వల్ల. సీరియస్లీ ఎవ్రీవన్ అంటే మేమంతా అందరం బెస్ట్ డ్రైవర్స్ ఈవెన్. సో ఒక డ్రైవింగ్ రాని పర్సన్ డ్రైవింగ్లో కూర్చొని డ్రైవింగ్ తెలిసిన వాడు కూర్చోవాలంటే చాలా ప్యానిక్ అయిపోయే సిచ్యువేషన్స్. బట్ వి డన్, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మిస్ అవుతుండే 1 డే గ్యాప్ వచ్చినా మేము అందరం ఫోన్ చేసుకొని, సార్ డైరెక్టర్ సార్ ఎప్పుడు సార్ షూట్ పృథ్వీ, మనకి షూట్ రేపు ఉందంట పృథ్వీ, హ్యాపీ కదా ఈరోజు మిస్ అయింది. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? అంటే లైక్ హౌ యూ ఫెల్ట్, మీ క్యారెక్టర్ కానీ మీకు ఏం చెప్పి ఒప్పించారు? వీ వాంట్ ఎవ్రీథింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అండ్ స్టోరీ లైక్ ఆర్ అమేజింగ్. అండ్ నాకు లాంగ్వేజ్ ఇవన్నీ నేను కొత్తగా ట్రై చేయాల్సినవి. ఐ లైక్ ఛాలెంజింగ్ థింగ్స్ అనమాట. లైక్ నేను ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాను అనుకోండి, ఆర్ ఈ క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు అనుకోండి, ఐ వుడ్ లైక్ టు డూ దాట్. దాంతోపాటు డైరెక్టర్ గారు నరేట్ చేశారు లైక్ స్టోరీ. అసలు ఐ వాజ్ లైక్, సార్ సినిమా కనిపించేసింది సార్ నాకు ఆల్రెడీ, ఐఎమ్ ఓకే విత్ దిస్, ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి. మేమందరం స్టోరీ అయినాగానే ఎవ్రీబడి ఫ్లాట్. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఆయన 2 minutes చెప్పినా అరే బ్యూటిఫుల్ కదా అంటారు, అలానే ఎందుకు పెట్టుకోలేదు అడుగుతానే ఉన్నాను. సీరియస్గా వీళ్ళు ఇలా చెప్తున్నారు కానీ అసలు ఏం జరిగిందంటే, అంటే వెన్ ఐ వాజ్ నరేటింగ్ ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటాను కథ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు. ఒక డీప్ ఫారెస్ట్లో వైల్డ్ ఎనిమల్స్ ఒక 2 చిన్న క్యూట్ ర్యాబిట్స్ని చేజ్ చేస్తున్నాయని ఇది ఎప్పుడు చెప్పి వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. కానీ వీళ్ళేం వచ్చి పప్పీస్ లాగా చలిస్తుందని చెప్పేసి ఇలా కూర్చునే వాళ్ళు. నాట్ ఓన్లీ దీస్ గైస్, ఎంటైర్ ఈవెన్ యాంటగనిస్ట్ క్యారెక్టర్లు కూడా ఆ చలికి అంత చలిలో అనమాట. అరే మీరు చలిలో పప్పీస్ లాగా మీరు వనకూడదురా, చలి కనుకూడదు, మీరు వైల్డ్ ఎనిమల్స్ అని. బట్ చలిలో షివర్ అవుతూ డైలాగ్ మన రాయలసీమ స్లాంగ్ కదా, కొద్దిగా నోరు అటు ఇటు తిప్పిన అలా కాదు ఇలా చెప్పాలి వర్డ్, ఇలా తిరుగుద్ది. సార్ మన టెక్నీషియన్స్ గురించి చెప్తారా? టెక్నీషియన్స్ డిఓపి ఇందాక చెప్పాను, రాహుల్ శ్రీవాత్సవ్, చందు సార్తో చాలా సినిమాలు చేశారు, ఎల్ఎడి చంద్రశేఖర్ గారు సార్తో. వెరీ వండర్ఫుల్ పర్సన్. అంటే ముందు మెర్జా వాళ్ళ టీంతో వీ హ్యాడ్ అంటే మంచి రిలేషన్ ఉంది తనతో. ఇందాక చెప్పినట్టు సెట్స్లో స్క్రిప్ట్ వరకు మేము చూసుకొని యాక్టర్స్ ఒకరు చూసుకుంటే కానీ మిగతా ఆల్ థింగ్స్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్స్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి చాలా జాగ్రత్తగా చాలా కేర్ చేస్తూ లైటింగ్ దగ్గర కానీ ఫ్రేమింగ్ దగ్గర కానీ చాలా బ్యూటిఫుల్గా ఈ షార్ట్ సో మెనీ అంటే గివెన్ చాలా వండర్ఫుల్గా అరే చాలా బాగా చేశారు అన్న ఇది ఇచ్చారు. కమ్ టు ద మై ఎడిటర్, మీరు చూసారు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో, ఏ ఫేజ్లో ఉందో, ఆ స్పీడ్ ఫేజ్ ఏదైతే ఉందో ఎంటైర్ సినిమా చూసినప్పుడు కూడా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అది తీసుకురాగలగడంలో, స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏదైతే ఉందో మా డిఓపి గారు షార్ట్స్ తీసినప్పుడు వీటన్నిటిని బ్యూటిఫుల్గా మెర్జ్ చేస్తూ ఆయన ఎడిట్ చేశారు. శివకిరణ్ అని చెప్పేసి ఎడిటర్. ఫ్రేమింగ్ ఎక్సలెంట్, మొత్తం ఆ ఎడిట్ కట్ కూడా బాగుంది సార్. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు ముందు ఎప్పుడో టీజర్ వదిలేరు, అవును, చాలా గ్యాప్ వచ్చింది. మరి అంత మంచి ప్రోడక్ట్ మన దగ్గర పెట్టుకుని ఇంత గ్యాప్ తీసుకుంటాం, ఆడియన్స్ కూడా కొంచెం వెయిట్ చేస్తారు కదా, ఏంటి అసలు ఎందుకు అంత గ్యాప్? చెప్పాను కదా, టు గివ్ ద గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ కాఫీ, మంచి కాఫీ తాగినప్పుడు వచ్చిన ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో, మంచి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలను దాన్ని మనం ఇవ్వాలనుకున్నప్పుడు షుడ్ టేక్ ద ఆ స్పేస్ తీసుకుంటే తప్ప అది అవుట్పుట్ రాదు. అది తీసుకొని చాలా బెటర్గా చేసాం. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను అంటారు అంతేనా? అంతే. మీకు ఇంకొక టెక్నీషియన్ మా మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు సచ్ వండర్ఫుల్ గివెన్, అంటే ఎక్సలెంట్ కొత్త సౌండింగ్ ఏదైతే సస్పెన్స్ థ్రిల్లర్ జనర్కి సంబంధించి ఆ జనర్లో ఈ సౌండింగ్ అనేది ఎవ్రీబడి షాక్ వెన్ దే ఫస్ట్ లిజనింగ్లోనే అద్భుతంగా అందరు ఫీల్ అయ్యారు. రేపు ఆడియన్ కూడా, మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి మస్ట్ అండ్ షుడ్గా, ఎందుకంటే ఆ వెనకాల ఉన్న ప్రతి దానికి ఆయనే కరెక్ట్ కదా. ఈజ్ ద ఒక వండర్ఫుల్ టెక్నీషియన్ కిరణ్ కుమార్ మన్నే, కిరణ్ గారు అంటారు, ఈటీవీ కిరణ్ గారు అంటారు ఆయన్ని. సూపర్ వండర్ఫుల్ పర్సన్. మేము యాక్చువల్గా ఈ ఎంటైర్ మా క్యాస్ట్ అండ్ క్రూ గురించి పక్కన పెడితే ఇంకొక బెస్ట్ క్యారెక్టర్ ఉంది మా సినిమాలో, అది బస్సు. ఈ బస్సుని మేము సీరియస్లీ మా ప్రొడక్షన్ హౌస్ నాకు కావాల్సినట్టుగా డిజైన్ చేయడానికి నాకు తెలిసి ఎంటైర్ మొత్తం మేనేజర్స్ అందరినీ పంపించి ఆల్మోస్ట్ ఒక 1 month మాకు కావలసినట్టుగా ఆ బస్సుని
దాన్ని పట్టుకొని ఆయన కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు చెప్తే మొత్తం దాన్ని పార్ట్గా విడదీసి మాకు కావాల్సినట్టుగా దాన్ని మేక్ ఓవర్ చేసుకున్నాం. సచ్ ఎ బ్రిలియంట్ బ్రెయిన్ ఆయన ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆర్ఎఫ్సీలోనే మొత్తం మ్యాక్సిమం చేసాం మేము రామోజీ ఫిల్మ్ సిటీలోనే. ఏ హౌస్ కూడా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ హౌస్ మనం చూసామనేది ఒక్క ఇది క్రియేట్ అవ్వకుండా చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా క్రియేట్ చేశారు ఆయన. బ్రో ఇప్పుడు మీ కో ఆర్టిస్టులతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. సో ఇప్పుడు మేము ఏదైతే మెయిన్ యాక్టర్స్గా ఉన్నామో సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మెయిన్ యాక్టర్స్ కిందే కన్సిడర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇందులో చేసిన బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ కూడా అడుకలం నరేన్ గారు, శత్రు గారు, ప్రశాంత్ అన్న, రవి అన్న అండ్ మా వెంకీ అందరం, ఇంకా దెర్ ఆర్ ఫ్యూ మోర్ సూర్య, క్రిష్, ఇట్లా మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసాం బ్రో. వేర్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ వైల్ వర్కింగ్. సూపర్. అండ్ వాళ్ళంతా కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి సినిమా ఆయన అంత, అంటే ఇక్కడ మేము పెంచుకుంటాం ఆర్టిస్టులుగా, మేము ఇంత కంఫర్ట్ ఇచ్చాం కాబట్టి ఆయన ఇంత బాగా చేశారు అనేది ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్స్. యాక్చువల్లీ ఒక ముస్లావిడ ఇంకా ఒక తాతగారు ఇద్దరు ఓల్డ్ కపుల్ ఉన్నారు. వాళ్ళంతా చలిలో వాళ్ళు వచ్చి బస్సులో కూర్చుని ఆ బస్లో కూర్చొని డైలాగ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు యాక్చువల్లీ ఒక సీన్, ఎమోషనల్ సీన్లో ఆయన ఎన్నిసార్లు యాక్షన్ అంటే అన్నిసార్లు నిజంగా ఏడుస్తున్నారు. మేము పక్క సీట్ లైక్ వీ హ్యావ్ టు సిట్ బిసైడ్. అది బ్యూటిఫుల్ మేము బ్రో. ఏంటి ఎలా వస్తున్నాయి ఆయన గ్లిజన్ లేదు, ఏం లేదు, సీజన్డ్ యాక్టర్ కదా ఆయన. టేక్ చెప్పి ఇలా అనగానే ఆయన పాట పాడాలి, పాటతో పాటు ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి. ఎవ్రీ వీళ్ళు కదా యాక్టర్స్ అని భలే ఫీల్ వచ్చింది. బాగా కష్టపడ్డారు అందరూ. మీకు ప్రేమ గొప్పదా, పరువు గొప్పదా? పర్సనల్గా చెప్పండి. కథలో పర్సనల్ గానే ఆలోచిస్తున్నా, సేఫ్ గా వెళ్దాం అనుకుంటున్నా. నార్మల్గా చెప్పండి. సేఫ్ గా వెళ్దాం అనుకున్నానే. వద్దొద్దు, నార్మల్గా చెప్పండి. ఎలా చెప్తాం బ్రో, రెండు ఇంపార్టెంటే. ప్రేమ గొప్పది బ్రో, మా సినిమా దాని మీద బేస్ అయింది కదా. ప్రేమ గొప్పది. ప్రేమ లేకపోతే పరువా? సరే, పరువు అంటే కన్విన్సింగ్. నీ పర్సనల్ గా అంటున్నాను. ప్రేమ గొప్పది. ఇవన్నీ కదే. ఇప్పుడు మీరు ప్రతి సందర్భంలో కులం కులం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరు చెప్పండి, ప్రేమ గొప్పదా కులం గొప్పదా? సార్ పర్సనల్గా అయితే ప్రేమ గొప్పదా అంటాం. కులం అనేది మేము నార్మల్గా వీడియోస్ కంటెంట్ దాన్ని బట్టి వెళ్తాం కాబట్టి కొంచెం జనరల్కి అవేర్నెస్, అంటే నా రీల్స్ మీరు చూసారో నాకు తెలీదు. మోస్ట్ ఆఫ్ మై రీల్స్ ఆర్ లైక్ సోషల్ అవేర్నెస్కి సంబంధించిందే, లేకపోతే ప్రజెంట్ జనరేషన్ దానికి సంబంధించిందే ఉంటుంది. నాకైతే ప్రేమే గొప్పదండి. నాట్ ఓన్లీ యూ, మీకే కాదు, ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్లో ప్రేమ తర్వాతే కులమైన, పరువైన, ఈగో అయినా, జెలస్ అయినా, ఏదైనా సరే ఈ భూమి మీద ప్రేమ తర్వాతే మిగతావన్నీ. అదే కంటెంట్ పోర్ట్రే చేసాం సినిమాలో కూడా. మీకండి? అఫ్ కోర్స్ ప్రేమే గొప్పది. బికాజ్ ఐ ఫీల్ పరువు, ప్రతిష్టలు ఇవన్నీ మనం తీసుకునే డెసిషన్స్, చాయిసెస్ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సిచ్యువేషన్స్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు తెలిసి మీకు చాలా ప్రపోజల్ వచ్చే ఉంటాయి. ఇప్పుడు జెన్యూన్గా మీకు ఒకళ్ళు వచ్చి ఐ లవ్ చెప్తే మీరు ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? లేకపోతే నీ కొంచెం నాకు పరువు ఉంది అని అట్లా ఫీల్ అవుతావా? అంటే నాకు ఇష్టమైతే ఒప్పుకుంటా, ఇష్టం లేకుంటే అదే లవ్వేగా చూస్తారు మీరు ఎండ్ ఆఫ్ ది టైం అంటున్నా. అంటే వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే అయిపోతుంది కదా. అదే అండి, లవ్ కొంచెం ట్రావెల్ అవుతారు, మాట్లాడడం ఉంటాయి కదా. నచ్చితే ఒప్పుకుంటా, లేదంటే లేదు, సింపుల్. మా గీత క్యారెక్టర్కి తన క్యారెక్టర్కి చాలా దగ్గర పోలిక ఉంది నాకు. అంటే నేను తన క్యారెక్టర్లో చూసినప్పుడు కొన్ని వందల వేల లెటర్స్ హీరో నుంచి అడుగుతున్న క్యారెక్టర్ తంది. అంటే అంత ప్రేమ, అంత డేర్ తన పట్ల, అంత కేరింగ్, ఇవన్నీ ఉంటేనే, ఇందాక తను చెప్పింది కదా, చాలా కేరింగ్ చేసుకుంటున్నాడు, అందుకే నేను అతని లెవెల్లో పడ్డానని. ఐ థింక్ అంత కేరింగ్ ఉంటేనే లవ్ అనేది. ఒక్క నిమిషం, నేను ఒకటి అడదాం అనుకుంటున్నా. మా డైరెక్టర్ నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేశారు, ఒకసారి పాడమన్నారా? అది కదా పాయింట్. పాట పాడమంటారా? ఒక పాట, ఒక పాట మీ నోట. ఈ ఊరి సందా మామ, సకనైన సందా మామ, మా పోతు గడ్డలోకి వచ్చిందే ఈ సందా మామ. ఇది సినిమాలో సాంగే. సీరియస్లీ హీరో గారికి అది చెప్పడానికి వెళ్ళారు, ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేస్తారా? లేకపోతే 2-3 సిట్టింగ్లు పెట్టారా, చూద్దాం ఇంకోసారి రా అన్నారా? మా హీరో గారికి ఏంటంటే చాలా జాగ్రత్త. ఆయన డే బిఫోర్ కూడా మొన్న ఎప్పుడో ఫోన్ చేసి మామ ఇది మామ అది మామ అని చెప్పి అడుగుతారు అన్నమాట ఆయన. సో ఈ అతి జాగ్రత్తలో ఆయన ప్రతి క్వశ్చన్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో నేను కథ రాసుకున్నప్పుడు నాట్ ఓన్లీ హీరో,
అందరూ ఆల్ క్యారెక్టర్స్. ఎందుకంటే అందరు స్టేజ్ ప్లాట్ఫామ్ నుంచి ఐ మీన్ థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ క్వశ్చన్ నుంచి నేను స్క్రిప్ట్ బాగా డెవలప్ చేస్తూ వచ్చాను. సీరియస్లీ నేను ఒక కంటెంట్ రాసినప్పుడు వీళ్ళిద్దరూ ఇంత బాగా చేయడానికి లేదా దాన్ని ఓన్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే దాని ఇంప్రవైజేషన్ యాజ్ అన్ యాక్టర్స్గా వాళ్ళు చేసిన విధానం అది బాగా నచ్చింది. అది ఫస్ట్ దాంట్లోనే ఆయన ఒకటే మాట అన్నారు కథ విన్న తర్వాత, సార్ మీరు నాకు స్పేస్ ఇస్తారా పర్సనల్గా ఇది చేయడం కోసం. ఇద్దరు దే ఆస్క్డ్ మీ, ఐ సెడ్ ఓకే డెఫినెట్గా ఇస్తాను. అది లేనప్పుడు స్పేస్ ఇచ్చే డైరెక్టర్లు కూడా చాలా తక్కువ సార్. అసలు తొక్కేస్తారు, చాలు ఇది చాలు చేయంటారు. కానీ ఎగ్జాక్ట్లీ మీరు స్పేస్ అంటే వీళ్ళు అడగడం కాదు, మీరు ఇవ్వడం కూడా చాలా దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే మేము అడిగాము అని కూడా కాదు, సార్కి ఒక పాయింట్లో అది అర్థమై హీ వాజ్ లైక్ ఓకే ఫస్ట్ 2 days హీట్ ఆఫ్ ద మూమెంట్ సిచ్యువేషన్ జరుగుండే, లైక్ ఇట్లా కాదు ఇలా చేయాలి ఇది అనేసి. ఇంకా ఆఫ్టర్ ఫుటేజ్ చూసిన తర్వాత దెన్ సార్ మంచిగా నవ్వుకుంటూ ఓకే ఇప్పుడు మంచి ప్రశాంతంగా చేయండి మీరు. సార్ ఇది మన ఈటీవీ విన్ ఓటీటీకి ఇస్తున్నారంట కదా, ఎందుకంటే 99 రూపాయలు ఒక్క, నేను 39 రూపాయలు పెట్టి మన కులం ఒరిజినల్స్ అని పెట్టుకుని చక్కగా బయట మాము ప్రమోషన్ అయిపోయింది మామ. అలా కాదండి, ప్రమోషన్ అయిపోయింది. ఈటీవీ అంత మంచి ప్రామినెంట్ రైజింగ్ ఓటీటీ ఛానల్ ప్రమోషన్ అయిపోయిందిరా, ప్రమోషన్ అయిపోయింది. రండి వచ్చేయండి, ప్రమోషన్ అయిపోయింది వచ్చేయండి. కనీసం హీరోయిన్ అయినా పెట్టండి. సో గాయ్స్, ఇది పోతుగడ్డ ముచ్చట్లు. ఈ Jan 38న పోతుగడ్డ ఫిలిం ఈటీవీ విన్లో వస్తుంది. డోంట్ మిస్. జస్ట్ 99 రూపీస్కి మాత్రమే. మన కులపాలందరూ చూడాలి, ఓకేనా?